పేరు మీనా. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం. ఆసుపత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మిగ్జాం తుఫాను బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. విమర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసుకున్న టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓటర్లను చేర్పించిన వ్యవహారంలో ఇరు పార్టీల ఆరోపణ. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తాం వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి. ఇక వివరాలు చూద్దాం. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలాస్లోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు గాను, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపైన పరిశోధన చేసేందుకు గాను పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాట్లు, 3 బ్లాకులుగా 4 అంతస్తులోని ఆసుపత్రి నిర్మాణం, క్వాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్లతోని ప్రత్యేక వార్డులు ఏర్పాట్లు చేశారు. ఇది నూతన పారిశ్రామిక వాడ రామకృష్ణాపురం పలాస శ్రీకాకుళం జిల్లాలో మరి ఈ రోజు పరిశ్రమల అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున తెలియజేస్తూ ఉన్నాము. మరి అదే విధముగా విద్య పైన కేజీ నుండి పీజీ వరకు విద్యారంగంలో సమున్నత లక్షణాలు తీసుకొని వచ్చారు. మరి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో గల దేవుడి దయతో ఈరోజు 2 మంచి గొప్ప కార్యక్రమాలు జరగగా, మరో 2 కార్యక్రమాలకు కూడా, ఒకదానికి బాయ్స్ హాస్టల్లో ఒకదానికి ఇనాగరేషను, రెండవది ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి దీనికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. ఈ 2 మంచి కార్యక్రమాలు అయితే, ఈ మంచి కార్యక్రమాల కన్నా కూడా ఇంకా గొప్ప కార్యక్రమాలు మరో 2 కూడా ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంతటి చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ప్రేమానురాగాల మధ్య, ఇంతటి ఆప్యాయతల మధ్య ఇంత మంచి కార్యక్రమం జరిగించడం మీ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది అని కూడా తెలియచేస్తూ, ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున మిగ్జాం తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తుఫాన్ బాధితులను ఆదుకోవాలి అంటూ సిపిఐ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలోని పాల్గొని ఆయన మాట్లాడారు. తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు, ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. జాతీయ విపత్తుగా ప్రకటించి బాధితులకు సహాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేసిన జగన్ సీఎం అయ్యాక జనాల్లోకి ఎందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు.
తన సూళ్ళూరుపేట నెల్లూరు దాకా మేము కూడా తిరిగాం. అక్కడ కళ్ళారు చూసాం. వరి పైరు ఇంకొక నెల పోతే పంటకు వచ్చేస్తుంది. అది మొత్తం మునిగిపోయి మగ్గిపోయింది. ఇప్పుడు నీళ్ళు లేకపోతే పైరు రాదు. అది వరి మొత్తం పోయింది. తర్వాత చేపల చెరువులు పోయినాయి, నిమ్మ తోటలు పోయినాయి, వాణిజ్య పంటలు పోయినాయి, ఇవన్నీ పండ్ల తోటలు కూడా పోయినాయి. దాదాపు 18 లక్షల ఎకరాలలో ఈ తుఫాను బాధిత సంబంధించిన సమస్య జరిగిపోయింది. కర్నూలు, అనంతపూరు ఆ ప్రాంతాల్లో కరువు విపరీతంగా ఉంది. అందువల్ల కరువు, అధిక వర్షాలు రెండూ కలిసి రైతాంగాన్ని హతాకుతం చేసి పారేసింది. వీరు ఇప్పుడు ఆదుకోకపోతే సాధ్యం కాదు. ఒక్కొక్క ఎకరా కనీసం 30,000 రూపాయలు మినిమంగా ఖర్చు అయింది. మిరప తోటకైతే ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. అయినా సరే ఎకరాకు 30,000 రూపాయలు ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి తర్వాత గుడిసెలు మొత్తం పోయినాయి. వర్షం లేకపోయినా ఆ నీళ్ళల్లోనే ఆ గుడిసెలు ఉంటున్నాయి. దాన్ని వాళ్ళకి భోజనాలు లేకుండా పోతున్నాయి. అందువల్ల గుడిసెలు పోయిన వాళ్ళకి, వరద ప్రాంతాలు మునిగిన వాళ్ళకి, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చేయడం కష్టమే. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో రావాలి. జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించి దాని ప్రకారం బాధితులకు సాయం చేయమని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక అంచనా వేయలేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని చెప్పేసి అడగలేదు. అది ఏదో 1000 కోట్లు అని తీయమని చెప్పేసి బిచ్చంగా అడుగుతున్నారు చెప్తే మాకు ఇంత నష్టం చెప్పలే. ఇప్పుడు కేంద్రం నుంచి టీం వచ్చింది, వాళ్ళు పరిశీలిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచే వాళ్ళకి రిప్రజెంట్ చేయాలి కదా, నష్టం వచ్చిందని చేయడం లేదు. అంటే ప్రజానీకానికి ఇబ్బంది పడుతున్నా సరే కేంద్ర ప్రభుత్వాన్ని కనుసన్నల్లో మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తాను తప్ప నా రాష్ట్ర ప్రజానీకానికి నష్టం వచ్చింది, వరదల్లో కొట్టుకుపోతున్నారు, కరువు నిలతాండవడతా ఉంది, మా ప్రజలను కాపాడే. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓటర్లను చేర్పించిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలతోని సిఈసికి ఫిర్యాదు చేసినట్లుగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా మీడియాకు పూర్తి వివరాలను తెలియజేశారు. అమెరికా సర్వర్లోని ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారు. పేర్లలోని ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు. తండ్రి పేరు, ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్ను 2 నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారు. పూర్తి ఆధారాలతోని టీడీపీపై ఫిర్యాదు చేశాం. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరాం. ఈ సిఈసి కూడా మా విజ్ఞప్తికి సానుకూలంగానే స్పందించింది అంటూ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే 123 సబ్సెక్షన్ 3 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను వైలేట్ చేస్తుందో దానికి సంబంధించి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ యొక్క myparty-board.comలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్స్ అందరిలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓటర్ల లిస్టుని పొలిటికల్ పార్టీస్ ఇస్తుందో దాంట్లో పేరు, తండ్రి పేరు, ఏజీ, మేలా ఫిమేలా అన్నటువంటి కొన్ని వివరాలు మాత్రమే ఉంటాయి. అవి కాకుండా మిగతా వివరాలను కూడా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఈ యొక్క my-board.comలో ఆ యొక్క జెండర్ కూడా ఉంటుంది, హౌస్ నెంబర్ కూడా ఉంటుంది, ఏ క్యాస్ట్, ఏ ఓటర్ ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ వైజ్ సెగ్రిగేషన్ ఆఫ్ ఓటర్స్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాము. ఇక ఓటర్ డేటా ఒక న్యూయార్క్లో ఉన్నటువంటి, అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఒక న్యూయార్క్ పట్టణంలో ఈ యొక్క డేటా అంతా ఈ యొక్క సర్వర్లో స్టోర్ చేయడం అన్నటువంటిది. ఇదే విషయాన్ని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సేవామిత్ర పేరుతో ఈ రకమైనటువంటి డేటా కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని గతంలోనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. దాని మీద ఎలక్షన్ కమిషను
ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయమని చెప్పి 170. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తాము అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ లోని ఫ్రెండ్లీ పోలీసింగ్ అవహేళనకు గురైందైన ఆయన ఆ పరిస్థితి పూర్తిగా సరిదిద్దుతామంటూ స్పష్టం చేశారు. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవంటూ సిపి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. నిన్న మొన్న మీరు ఆల్రెడీ మీడియాలో అది రిపోర్ట్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీని, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలన్న ఒక ఫుల్ కమిట్మెంట్తో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సిటీ 450 ఏళ్ల చరిత్ర గల ఈ నగరం ఎప్పుడు కూడా శాంతి సామరస్యాలకు, అభివృద్ధికి, అనేక వర్గాలు కమ్యూనిటీస్ కలిసి ఉండే ఒక సామరస్యపూర్వక వాతావరణానికి పెట్టింది పేరు. అట్లాగే ఇది చారిత్రాత్మక నగరం, అతి పెద్ద చరిత్ర ఉంది దీనికి. దీని వైభవాన్ని, చారిత్రక వైభవంతో పాటు ఇప్పుడు వస్తున్న అభివృద్ధి కూడా వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా పోలీసింగ్ ఉండాలంటే సమాజంలో యువశక్తి కానీ ఇవన్నీ నిర్వీర్యం చేసే ఈ డ్రగ్స్ లాంటివి పూర్తిగా నిర్మూలించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక. ఆ విధంగా వారి ఆదేశాలు ఏంటంటే డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలి, డ్రగ్ ఫ్రీ స్టేట్ ఇన్ఫాక్ట్, బట్ అందులో సిటీ మనకు చాలా ముఖ్యం కాబట్టి డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలన్నారు వారు. దీంట్లో భాగంగానే పక్క కమిషనరేట్స్ అయిన సైబరాబాద్, రాచకొండ, వీళ్ళతో మా కొలీగ్స్ అక్కడ కమిషనర్స్ తో వారు కూడా కొత్తగా నియమితులయ్యారు. మేమందరం ఒక కోఆర్డినేటెడ్ గా సమన్వయంతో పనిచేసి ఈ డ్రగ్స్ ని ఇక్కడ లేకుండా చేయడం అనేది మా ప్రధాన ఉద్దేశంగా, మిగతా అన్ని డ్యూటీస్ చేస్తూ బేసిక్ పోలీసింగ్ అందిస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, సమస్య ఏదైతే డ్రగ్స్ అనేది జనరల్ గా అన్ని వర్గాలని అఫెక్ట్ చేసేది, ఒక ఉన్నత వర్గాలు డబ్బులున్న వాళ్ళకే కాదు, అడిక్ట్ అయితే ఎవరినైనా, ఎందుకంటే అన్ని రకాల డ్రగ్స్ మనకు దొరుకుతున్నాయి ఇప్పుడు. చీప్ డ్రగ్స్ నుంచి హైయెస్ట్ LSD విచ్ ఆర్ వెరీ కాస్ట్లీ సైకోట్రాపిక్ డ్రగ్స్ వరకు అవి అక్కడక్కడ దొరుకుతున్నాయి. గాంజా చాలా పెద్ద ఎత్తున ఉంది, దీన్ని నిర్మూలిస్తాం. ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజెప్పేది ఏంటంటే, డ్రగ్ ముఠాలు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ గత కమిషనర్స్ ఆధ్వర్యంలో చాలా పట్టుకున్నారు, మంచి వర్క్ జరిగింది, దాన్ని కొనసాగిస్తూ. కానీ ఒకటి చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఈ డ్రగ్ ముఠాలు, డ్రగ్ను ప్రోత్సహించే వాళ్ళు దయచేసి యూ ప్యాక్ ఆఫ్, లీవ్ అవర్ సిటీ, యూ లీవ్ అవర్ స్టేట్, వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ యూ హౌఎవర్ బిగ్ యూ ఆర్. సో యూ ప్యాక్ ఆఫ్, గో ఆఫ్ ఫ్రమ్ హియర్, డోంట్ బాదర్ వేర్ యూ గో, బట్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్లేస్. ఈ దీంట్లో భాగంగా ఈ డ్రగ్స్ ఎక్కడైతే ఎక్కువగా ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ డ్రగ్స్ అబ్యూజ్ ఉంటుందో ఆ ప్లేసెస్, ఆ స్థలాలైన పబ్స్, హై అండ్ బార్స్ అండ్ రెస్టారెంట్స్, ఫామ్ హౌసెస్, తర్వాత మనకు దృష్టిలోకి వస్తుంది అంటే సినీ ఫీల్డ్ లో కూడా అది కొంచెం విరివిగా అలవాటు ఉందని. సో ఈ పబ్స్ యాజమాన్యం కానీ, రెస్టారెంట్స్ వాళ్ళు కానీ, ఫామ్ హౌసెస్ అరౌండ్ ద సిటీ కానీ, దయచేసి మీరు ఈ కార్యక్రమాలకు కనుక ఇటువంటి ఇల్లిసిట్ వ్యవహారాలు చేస్తే కఠినంగా శిక్ష ఉంటుంది. బడుగు బలహీన వర్గాల మీద రామోజీరావు విషం చిమ్ముతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకుడు నాగార్జున యాదవ్ మండిపడ్డారు. ఆయన ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడారు. బైజూస్ పైన తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు. పేద విద్యార్థులపైన మీకు రామోజీరావు ఎందుకు అంత అక్కసు అంటూ దుయ్యపడ్డారు. ఎపిసోడ్లుగా ఆ విషం చిమ్ముతున్నటువంటి ముసలాయన రామోజీరావు ఒక వార్త రాశాడు. ఏం వార్త అది రాశారంటే, బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఇవ్వడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థులు చెడిపోతున్నారు, ప్రైవేటు వీడియోలు చూస్తున్నారు, పోర్న్ వీడియోస్ చూస్తున్నారు. వీరికి ట్యాబ్ అందించడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ చర్య వల్ల వీళ్ళందరూ చెడిపోతున్నారు అని ఒక అశుద్ధమైనటువంటి, అసత్యమైనటువంటి వార్తా కథనాన్ని వండివార్చాడు. ఈరోజు నేను ముసలాయన రామోజీరావుని స్ట్రైట్గా ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకయ్యా మీకింత అసూయ? ఎందుకయ్యా మీకింత అక్కసు? ఎందుకయ్యా మీకంత ఈర్ష్య? ఎందుకయ్యా మీకింత ద్వేషం? బడుగు బలహీన వర్గాల పిల్లలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ విప్లవంలో భాగంగా సమర్థమైనటువంటి ఒక పాఠ్య ప్రణాళికను రూపొందించి తద్వారా చదువుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చేలా తమ చర్యలు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు పంపిణీ జరుగుతుంటే ఎందుకంత విషం చిమ్ముతున్నాం? మేము మీకు ఏ అన్యాయం చేశామని మా మీద ఈ మాత్రం విషం చిమ్మి ఇలా ఈనాడులో వచ్చేస్తున్నామని ముసలాయన రామోజీరావు గారిని అడుగుతున్నా. దాంతోపాటు మరొక ప్రశ్న అడుగుతున్నా. మీకు మనవళ్ళు ఉన్నారు కదా, మీకు మనవరాళ్ళు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడుకి కూడా మనవడు ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్కి కుమారులు, కూతుర్లు ఉన్నారు కదా. మీరు మాకంటే గొప్పగా అడ్వాన్స్డ్ ల్యాప్టాప్స్ వాడుతున్నారు, అడ్వాన్స్డ్ ఐప్యాడ్స్ వాడుతున్నారు.
మ్యాక్బుక్లు వాడుతున్నారు, ట్యాబ్లు వాడుతున్నారు. అయ్యా, మీ పిల్లలు విజ్ఞానం కోసం ఈ ట్యాబ్లు, ఈ ల్యాప్టాప్లు వాడుతున్నారే, మరి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ట్యాబ్లు వాడి ఫోన్ను చూస్తా అంటున్నారా? ఎంత కడుపు మంటండి ఇది! ఎంత ద్వేషం కక్కుతున్నారు, ఎంత కులహంకారం చూపిస్తున్నారు, ఎంత కండకావరం ప్రదర్శిస్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఇది పెత్తందారీతనం కాదా ముసలాయన రామోజీరావు? వాలంటీరు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు నేరుగా గడప వద్దకే అందిస్తున్నాము అంటూ వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడలోని గురువారం 2వ డివిజన్ పర్యటనలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఇన్ని మంచి పనులు చేస్తున్నాం కాబట్టి దమ్ముగా ధైర్యంగా తిరుగుతున్నామని చెబుతున్నామని అన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పగలరా అంటూ టీడీపీ నాయకులను ప్రశ్నించారు. ఇక్కడికి వచ్చి మేము ఈ కార్యక్రమం చేశాము, ఈ కార్యక్రమం చేయబోతామని చెప్పుకునే దమ్ము ధైర్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి లేదు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఒక అబద్ధపు కాగితాలతో ప్రజానికం దగ్గర నుంచి ఓటీపీలాగా తీసుకుని ప్రజానికం దగ్గర ఏదైతే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని దొంగలించే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేస్తుంది. దయచేసి ప్రజానికం ఎవరు గారా ఓటీపీలు కానివ్వండి, మీ ఫోన్ నెంబర్లు కానివ్వండి, దొంగ తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక ఇస్తే ఈరోజు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ద్వారా దొంగతనం చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారని చెప్పి సందర్భంగా చెప్తూ, ఈరోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయలేకుండా దద్దమ్మల్లాగా ఆ రోజు ఇవ్వలేని గ్యారంటీ, ష్యూరిటీ ఈరోజు ప్రజానికానికి ఎలా ఇస్తారో అని చెప్పి ఈరోజు ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళని నిలదీస్తున్నారు, అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పకుండా మోసం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఉంది. మేము నిరంతరం ప్రజానికం మధ్యలో ప్రజల కోసం ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు అందించే విధంగా నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్పొరేటర్లు అవనివ్వండి, మా డిప్యూటీ మేయర్లు అవనివ్వండి, మా నాయకులు అవనివ్వండి, ప్రతి ఒక్కరిగా ప్రజానికానికి అండగా ఉంటాం. మీరు అందరూ చెప్తూ సెలవు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా ఏలూరు రేంజీ డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా మండపేట పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ను బుధవారం సందర్శించి స్టేషన్ రికార్డుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఏలూరు రేంజ్లోని 6 జిల్లాల్లో గంజాయి కేసులపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వెంట జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్, డిఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ కానీ బాగా తక్కువ పట్టిందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము 216 కేసులు కట్టడం జరిగింది. దాంట్లో మేము 20,000 కేజీల గంజాయిని మేము సీజ్ చేశాము. ఈసారి 293 కేసులు పెట్టాము. దాదాపు 500 మంది అక్యూజుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుంచి స్వాధీనం తీసుకున్న గంజాయి అరౌండ్ 10,450 కేజెస్. నెంబర్ ఆఫ్ కేసెస్ బాగా పెరిగాయి, సీజర్స్ బాగా తగ్గుతున్నాయి. అంటే ఇండికేషన్ ఏమంటే మనకి గంజాయి ట్రాన్స్పోర్ట్ కానీ వినియోగం కానీ బాగా తగ్గుపడతా ఉంది. తర్వాత ఈ సంవత్సరం మీరు చూస్తే దాదాపు 232 మీద 417 మంది మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశారు. ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం ఐడెంటిఫై చేసి 417 మంది మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశారు. 16 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఇంకా 36 వెహికల్స్ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దాదాపు అన్ని జిల్లాలతో 157 వెహికల్స్ మేము సీజ్ చేయడం జరిగింది. సో ఈ మెజర్స్ అన్ని తీసుకోవడం వల్ల రేంజ్ పరిధిలో గంజాయి అనేది స్లోగా అదుపులోకి వస్తూ ఉంటుంది. సో ఈ స్టెప్స్ ముందుకు తీసుకెళ్ళాలి. వచ్చే సంవత్సరం కూడా దీంట్లో స్ట్రాంగ్గా చేసి మెయిన్ ఏంటంటే లోకల్ నెట్వర్క్స్ని బ్రేక్ చేయడం, తర్వాత ఎక్కడి నుంచి సోర్స్ వస్తామో దాన్ని పట్టుకోవడం, అక్కడ వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయడం, లోకల్ పోలీసుతో కోఆర్డినేషన్ చేయడం. దీని అందువల్ల కొంచెం సత్ఫలితాలు వస్తుంది గంజాయి విషయంలో.
వేపాడ మండలం దబ్బిరాజుపేటలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలోని కండుపల్లి దేవుడు, గొర్రె అప్పారావు, కంటిపల్లి అప్పారాజుకు చెందిన 2 కమలపాకలు, ఒక గడ్డిపాము పూర్తిగా దగ్నమైనట్లుగా వీఆర్ఓ ప్రసాద్ తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు 36 గంటల మహాధర్నాను గురువారం విజయనగరం కలెక్టరేట్ వద్ద నిర్వహించారు. కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పని భారాన్ని తగ్గించాలని, పర్మనెంట్ చేయాలని నినాదాలు చేశారు. మరణించిన కుటుంబాల్లోని అర్హులైన వారిని ఆశయాలుగా తీసుకోవాలని, 10 లక్షల మేర బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. CI2 నాయకులు రాజాం ప్రాంతం విశ్వనాథన్ గారు స్టేట్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎస్కోట్ ప్రాంతం ముచ్చుకున్న 43,000 మంది ఆశా వర్కర్స్ ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా ధర్నాలు చేస్తున్నాం. 2 రోజుల పాటు 36 గంటల ధర్నా, వంట వార్పు కార్యక్రమం కూడా ఇక్కడే. ఈరోజు ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేయకపోవడం వల్ల రాష్ట్రంలో ఉన్న ఆశాలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయవలసి వస్తుంది. మేము గత 4 సంవత్సరాల నుండి ధర్నాలు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాము, మాకు పని భారం పెరిగింది, కనీస వేతనాలు లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, పని ఒత్తిడి పెరిగి అనేక మంది హార్ట్ అటాక్లు వచ్చి పిట్టలు రాలిపోయినట్టు ఆశా వర్కర్లు రాలిపోతున్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్ల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించమని మేము అడిగాము. కనీస వేతనాలు అమలు చేయమని అడిగాము. కానీ ఈ రోజు మాకు 10,000 ఇస్తున్నారనే కారణంతో సంక్షేమ పథకాలన్నీ కూడా, అమ్మఒడి, చేయూత, పెన్షన్లు అన్ని కూడా ఆపేశారు. మేము ప్రభుత్వ ఉద్యోగులం అయితే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎందుకు అమలు చేయడం లేదని అడుగుతున్నాం. 60 సంవత్సరాలకే రిటైర్ చేస్తున్నారు. ఈ రోజు 60 సంవత్సరాలకి రిటైర్ చేసి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వకున్నా, ఏమీ ఇవ్వకున్నా ఒక సాల్వా కప్పి ఆశా వర్కరు గత 18 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఆశా వర్కర్ ని ఈ రోజు ఇంటికి పంపించేస్తున్నారు. చాలా దుర్మార్గంగా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే స్పందించి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించండి, ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షలు ఇవ్వండి. అలాగే మేము ట్రైనింగ్ అయిన వాళ్ళ ఆశా వర్కరు ఏఎన్ఎంగా ట్రైనింగ్ అయినప్పుడు వాళ్ళకి వెయిటేజ్ మార్క్స్ ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. మా డిమాండ్స్ 4 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. ఇంతవరకు స్పందించకపోవడం వల్ల మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం.
భవిష్యత్తులో కూడా ఎప్పటికైనా అధికార మదంతోని బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సమ్మంగి వెంకట చిన్న అప్పలనాయుడు అంగన్వాడీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి అంటూ సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు. రాజాపట్నంలోని గురువారం అంగన్వాడీల రాస్తారోకో కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలోని అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లపైన రామ్మూర్తి నాయుడు మాట్లాడారు. అంగన్వాడీల సమస్యలపైన ప్రజలు మద్దతుని ఇవ్వాలంటూ ఆయన కోరారు. డిసెంబర్ 12వ తేదీ నుండి తమ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి న్యాయంగా సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఈవేళ అంగన్వాడీ సెంటర్ని అధికారులతో చర్చించే ప్రయత్నం చేస్తుంది. సెలవులు కాదు, అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటాన్ని ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి. అంగన్వాడీలు ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జరుగుతున్న రాస్తారోకో నిన్న బొబ్బిలి ఎమ్మెల్యే సర్పంచి వెంకటరమణ నాయుడు అంగన్వాడీలకు చేస్తున్న పోరాటం ఒళ్ళు పరిష్కారమని చెప్పి తప్పుడు పద్ధతుల్లో మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే మాటలకి వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఎమ్మెల్యేకి తన నియోజకవర్గంలో పాటు ఈ జిల్లాలో కూడా అంగన్వాడీలో కింది చెప్తారని చెప్పి విజ్ఞప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. సమ్మెని విచ్ఛిన్నం చేయాలని వాడుకోవాలని చెప్పి సమ్మెని ప్రయత్నం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరాటంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.